ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసులు కూడా లీజులకి ఇస్తున్నారట. దాని దగ్గర కూడా ఏంటంటే వ్యక్తులు లబ్ధి పొందాలి అని చూస్తున్నది, కానీ సంపద సృష్టి ఎట్టా సాధ్యం అవుతుంది? సంపద సృష్టించబడాలంటే ఇసుక నువ్వు అమ్ము, లారీ 100 రూపాయలకు అమ్ము, ఇది లారీ 1000 రూపాయలకు అమ్ము, నువ్వు 10,000కి అమ్ము. లారీ 10,000కి అమ్మితే రోజుకి 1,00,000 లారీలు అవుతాయి కదా. 10,000 ఇంటూ 1,00,000 నీకు రోజుకి చేతిలో గవర్నమెంట్కి డబ్బులు ఉంటాయి కదండి, చేతిలో ఉంటాయి కదా. జగన్ టైంలో అదే ఫ్లోటింగ్ మనీ, లిక్కర్ ఏ రోజు ఆ రోజు డబ్బులు వచ్చాయి జగన్ ఉన్నప్పుడు. అందుకనే అతను సంక్షేమ పథకాలు ఈజీగా ఇవ్వగలిగాడు. అప్పులు చేసినటువంటి జీతాలకే వాటికి, అలాగే ఈ కట్టడానికి. ఎందుకంటే అతను అప్పు చేసింది 3.5-4 లక్షల కోట్లు, దాంట్లో ఉన్నవన్నీ ఇయే. వీళ్ళు 10 లక్షల కోట్లు అంటే టోటల్ 10 లక్షల కోట్లకి వెళ్ళింది అప్పు అంటారు. అంతకుముందు 4 లక్షల కోట్లు ఇల్లే కదా అప్పు చేసింది. మిగతా 6 లక్షల కోట్లు 3-4 దీనికి వెళ్తుంది. ఓ 2 లక్షల కోట్ల రూపాయలు నీకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కట్టుకొచ్చారు కదా ప్రాజెక్టులకి వీటికి. సరే పోనీ 6 లక్షల కోట్లు అప్పు చేశాడు అనుకో, రెక్కల్లో చూపెట్టింది 7.5 లక్షల కోట్లే కదా. ఆ లెక్కను చూసినా కూడా వీళ్ళు 14.5 లక్షల కోట్లు మోసం అయితే చేసేసారు. ఇప్పుడు పాయింట్ ఏంటి ఇక్కడ? సంపద లిక్కర్ ద్వారా సంపద వచ్చింది ఏ రోజుకారు, ఇసుక ద్వారా ఏ రోజుకారు సంపద వచ్చింది. ఇక్కడ ఈ 2 సంపద పోయింది కదా. ఓ బల్క్ అమౌంట్ ఒకసారి వచ్చేసింది, అయిపోయింది. దాన్ని ఓ బీభత్సంగా